క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై ప్రిన్సిపాల్ చిత్రహింసలు పెట్టిన ఘటన నెల్లూరు జిల్లా కృష్ణాపురం జవహర్ నవోదయ స్కూల్లో జరిగింది. 6వ తరగతి విద్యార్థి మహేష్ బాబు తలను ప్రిన్సిపాల్ గోడకేసి కొట్టాడు. విద్యార్థి తలకు తీవ్ర గాయమై రక్తం కారుతున్న ప్రిన్సిపల్ ఏమాత్రం కనికరించలేదు. గదిలో నిర్బంధించాడు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఉపాధ్యాయులు స్థానిక పీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. Not open door. I am open sorry అన్నాడు. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి సార్ వాళ్ళు వాళ్ళందరూ మా పక్కన చాలా మంది మా పక్కన మాటల్లో కూడా కొద్దిసేపటికి తెలుపు తెరిచాడు. బయటకు పోతుంటే రక్తం వస్తుందంటే గో అని చెప్పక పంపించేశాడు. రైట్, బాబు కండిషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంది. గత కొన్ని రోజులుగా ఈ విద్యాలయానికి పెత్తన స్వామి అనే వ్యక్తి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. కానీ అతను చాలా క్రూరంగా విద్యార్థుల పట్ల అలాగే తోటి ఉపాధ్యాయుల పట్ల కూడా చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక స్టూడెంట్ ఆయన మాట వినలేదని, మహేష్ బాబు అని ఒక 6వ తరగతి విద్యార్థి తన మాట వినలేదని, ఏదో చిన్న విషయం కాదు నవ్వేదని ఒక కోపాన్ని పెంచుకున్నారు ఆ పిల్లవాడి మీద. ఆ మహేష్ బాబు రాత్రి స్టడీ అవర్స్ లో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వెనకాలే ఈయన వెళ్లి ఆ తలుపులు వేసి ఎవరు రాకుండా ఆ పిల్లవాడిని చాలా దారుణంగా కొట్టడం జరిగింది. మహేష్ బాబు తలను తీసుకెళ్లి గోడకి మోదడంతో అతని తలకి తీవ్ర గాయం అయింది. అయినా కూడా అతను కోపం తగ్గలేదు, కర్కశంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. ఆ బాత్రూమ్ బయటకు వచ్చి ఆ వాష్రూమ్ తలుపేసి రావడం జరిగింది. ఒకవైపు తీవ్ర రక్తస్రావంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో ఆ గాయాల బాధ భరించలేక పెద్ద ఎత్తున కేకలు వేస్తున్నా కూడా పట్టించుకోలేదు. తోటి ఉపాధ్యాయులు వెళ్లి ఆ మహేష్ బాబు అనే విద్యార్థిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రిన్సిపాల్ మాత్రం ఒప్పుకోలేదు. డోంట్ ఓపెన్ ద డోర్ అని చెప్పడం జరిగింది. చాలా ఘోరంగా చాలాసేపు దాదాపు 2 గంటల పాటు ఆ పిల్లవాడిని బయటకు రానివ్వకుండా అక్కడే కూర్చొని ఉండడం జరిగింది. దీంతో ఉపాధ్యాయుల్లోనే కోపం రగిలిపోయి ఆ కోపం ఎక్కువయ్యి ఆవేశం ఎక్కువయ్యి ఒక పక్క విద్యార్థి ప్రాణాలు పోయే విధంగా ఉంటే మీరు ఈ విధంగా ఎలా వ్యవహరిస్తారని చెప్పి అతను మందలించి చివరికి ఆ విద్యార్థిని మహేష్ బాబుని తమ కారులో స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గోపీనాథ్ అందుబాటులో ఉండి వెంటనే ఆయన తలకి కట్లవి కట్టి వైద్యం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ మహేష్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు ఆయన. కానీ ఇతను చేసినటువంటి ఘోరం, ఈ కర్కశంగా అమానవీయంగా చిన్న పిల్లవాడు 6 ఏళ్ల పిల్లవాడు మీద ఆ విధంగా దాడి చేయటం, తల తీసుకెళ్లి గోడకేసి మోదటం అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా భయాందోళన పరిస్థితులు అక్కడ నెలకొన్న విషయం తెలుస్తూ ఉంది. చాలా రోజులుగా అక్కడ చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. పిల్లలు అతను పెట్టే వేధింపులు తాళలేక మరోవైపు తల్లిదండ్రులు చెప్తే ఏం జరుగుతుందని చెప్పి ఒక భయం, ఇలా వాళ్ళు మానసికంగా వేదనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తోటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళ పట్ల కూడా చాలా కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. క్రమశిక్షణ ఉండొచ్చు కానీ మరి ఇంత ఘోరంగా అని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలు హాయిగా నవోదయ స్కూల్లో చదువుకుంటున్నారు ఒక క్రమశిక్షణతోటి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఆ లోపల జరుగుతున్నటువంటి విషయం ఈ రోజు పూర్తి స్థాయిలో బయటికి రావడం జరిగింది. ఈ ప్రిన్సిపాల్ పెత్తన స్వామి పైన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు. ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పైన మొత్తం మీద ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి ఆయన వ్యవహరించిన తీరు అందరినీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తూ ఉంది. యామని రైట్ మహేష్, థ్యాంక్ యూ. నిన్ను కొట్టిన తర్వాత ఎంతసేపు పెట్టాడా? అతను వచ్చాడు బయటికి, నిన్ను బయటకు పోయి ఉంటా బయటికి వాళ్ళు చెప్పినట్టున్నారు. ప్రిన్సిపాల్ వచ్చి తాళం గడెవరు తీసారా? బాత్రూమ్ గడెవరు తీసారా? ఫస్ట్ అయినా తీసారు. మళ్ళీ నా తాగిపోతే నాట్ ఓపెన్ డోర్ ఐ am ఓపెన్ సారీ అన్నాడు. దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి సార్ వాళ్ళు వాళ్ళందరూ మా పక్కన చాలా మంది మా పక్కన మాటల్లో కూడా కొద్దిసేపటికి తెలుపు తెరిచాడు. బయటకు పోతుంటే రక్తం వస్తుందంటే గో అని చెప్పక పంపించేశాడు.